అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే అంశాల వల్ల కొంతమంది బాధపడొచ్చు. కానీ కొన్ని కఠినంగా చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్పాల్సిందే. కుక్కలు. వీధి కుక్కలు లేదా పెంపుడు కుక్కలు ఏవన్నా కావచ్చు. కుక్కలు. అవి రాను రాను మనిషికి చాలా దగ్గరవుతున్నాయి. అవి కాదు, మనుషులే వాటిని దగ్గర చేసుకుంటూ ఉన్నారు. అవి ఒక బలహీనతగా మారిపోతూ ఉన్నాయి. చాలా దౌర్భాగ్యకరమైనటువంటి సిట్యుయేషన్ ఇది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఆ కుక్కలకు టీకాలు వేసిన టైంకి, పౌష్టికాహారాలు ఇచ్చిన వేల కొలది రూపాయలు వెచ్చించి, ప్రయోజనం మాత్రం శూన్యం. ఎందులో అంటే, వాటి నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో. ఈ విషయాలు చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, ప్రో కబడ్డీ ప్లేయర్ ఒకతను ఇలాగే ఒక కుక్క పిల్లను రెస్క్యూ చేసే ప్రాసెస్‌లో దాని కాటుకు గురై ర్యాబీస్ సోకి వితిన్ మంత్స్ చనిపోయాడు. 22 ఇయర్స్ జస్ట్. కనుక ఒక అవేర్‌నెస్ వీడియో అండ్ ఒక హెచ్చరిక. అందులో భాగంగా చెప్తున్నాను. చివర్లో ఆ వివరాలు కూడా, న్యూస్ వివరాలు కూడా చెప్తాను. మ్యాటర్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ లాగా, ఒక వ్యాధిలాగా అంటుకుంది. బెడ్ మీద అదే, ముడ్డి కడిగినప్పుడు అదే, ఇక అన్నం తింటున్నా అదే, మూతులు నాక్కుకోవడానికి అదే, ప్రతి దానికి అదే. ఇప్పుడు అమెరికాలో చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. కుక్కకి గొలుసు కట్టలేదని విడాకులు ఇచ్చుకునేవాళ్ళంట అమెరికాలో. ఆ సంస్కృతి ఇక్కడికి కూడా వచ్చేటట్టు కనిపిస్తూ ఉంది. ఏమన్నా అంటే మూగజీవులు. మూగజీవులే. అన్నీ మూగజీవులే. దోమ, ఈగ మొదలుకొని అన్నీ కీటకాలు, క్రిములు, సూక్ష్మజీవులు, కంటికి కనిపించినవి, కనిపించినవి 84 లక్షల జీవరాశులున్నాయి. అన్నీ పరమాత్మ సృష్టే. మనిషికేవి ఉపయోగకరం, మనిషి వాటితో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ కూడా పూర్వీకుల నుంచి మనకొస్తున్నటువంటి ఒక కల్చర్. దానికి దూరం అయిపోయి కుక్కల్ని ఇంట్లో బెడ్‌రూముల దాకా తెచ్చేసుకొని మూతులు నాకేసుకుంటా ఉంటే వాటి వలన సమస్యలొస్తాయి అని హెచ్చరికతో చెప్తూ ఉన్నా. కొన్ని సందర్భాల్లో టీచరు మనం తప్పు చేస్తే గట్టిగా కొడతాడు. చెయ్యి తిరగేసి మరీ కొడతాడిట్లా. ఆ టైంకి కోపం వస్తది. ఎందుకు ఇతను నన్ను కొడుతున్నాడు? ఇతనికి ఏ హక్కుంది అని. అలాగే ఇప్పుడు నా మీద కొంతమంది కుక్కల ప్రేమికులకు కోపాలు రావచ్చు. కానీ చెబుతున్నది మీకోసం, మా కోసం, మనందరి కోసం. అంతే, అంతకుమించి ఏమీ లేదు. అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధి ర్యాబీస్. అది కుక్క కాటుకు గురైనటువంటి వితిన్ హవర్స్‌లో గనక మనుషులు జాగ్రత్త పడకపోతే గురైపోయేటటువంటి వ్యాధి. 6 గంటల లోపల యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ వేసుకోవాలి. ఆ సమయం దాటిపోయిందా, ఆ కుక్కకి ర్యాబీస్ ఇన్ఫెక్షన్ ఉందా, ఇక అంతే ఇక. ఆ మనిషి ఇంక దారుణాతి దారుణంగా ఒక నీటి చుక్క చూస్తే భయపడతాడు. మీరు ఆ వీడియోస్ చూసే ఉంటారు. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఒప్పుకోవు కనుక ఆ వీడియోలు నేను ఇక్కడ ప్లే చేయలేను. ఇంటర్నెట్‌లో మీకు దొరుకుతాయి. ర్యాబీస్ సోకినటువంటి వ్యక్తులు ఎటువంటి పరిస్థితుల్లో నరకం అనుభవిస్తూ ఉంటారో చూడొచ్చు మీరు. ఆ వ్యాధి ముదిరిపోతే ఇంక మందులేం ఉండవండి. చెప్పా గదా! నీరు చుక్క చూసినా భయపడతారు. ఇంటేక్ ఏదైనా సరే భయపడిపోతారు. ఆఖరికి గాలి పీల్చుకోవడానికి కూడా భయపడతారు. విపరీతంగా అరుస్తారు. చుట్టూ ఉన్నటువంటి సంబంధీకులు, బంధువులు, తల్లిదండ్రులు గావచ్చు, ఎవరన్నా ఎంత బాధపడతారు. 22 ఏళ్ళు అంతే. అతగాడు ప్రో కబడ్డీ ప్లేయర్. అయితే అతనేమో కుక్కల్ని పెంచుకొని ఈ బాధకి గురికాల. కాలువలో పడిపోయినటువంటి కుక్క పిల్లను రెస్క్యూ చేశాడు మానవత్వంతో. సరే, అది మంచిదే. కానీ అది కరిచింది కదా! వెంటనే అప్రమత్తం అవ్వాలి కదా! చేయలేదు. ప్రభుత్వాలు కూడా ఒకప్పుడు చిన్నపిల్ల పాఠ్యపుస్తకాల్లో బ్యాక్ సైడు కుక్క జోలికి పోరాదు, కుక్క కాటు వేసినచో సబ్బుతో గట్టిగా మంచిగా కడుక్కోవాలి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇత్యాదివన్నీ ఉంటాయి. మరి ఇప్పుడు కుక్క ప్రేమికుల మనోభావాలు దెబ్బతింటాయేమో అని చెప్పేసి అవి ఉన్నాయో లేదో నాకు తెలవదు. నేనైతే ఇప్పుడు చూడట్లేదు. కేవలం ఒకటి 2 పాఠ్యాంశాల్లో కాదు, ఇవి నిరంతరం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మన దేశంలోనే దీని వ్యాప్తి, దీని వలన కలుగుతున్న మరణాలు ఎక్కువవుతున్నాయి. మిలియన్ల కొద్దీ కుక్క కాటుకు గురవుతున్నారు. అందులో ఎంతమంది ఈ యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్‌లు వేసుకుంటున్నారు? ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడుతున్నారు. మన కల్చర్ ఏంటి అంటే భారతదేశంలో గోవులు. వీలైనంత దగ్గరలో ఉండాల్సినటువంటి ఏకైక జీవులు గోవులు. అవి వాటి ద్వారా వచ్చేటటువంటి ఏ పదార్థమైనా పాలు గానీ, లేకపోతే వాటి యొక్క పేడ గానీ, ఏదైనా సరే ఉపయోగకరంగానే ఉండే జీవులు. వాటిల్ని దూరం పెట్టేసాం. వాటిల్ని ఒక పూట ఆహారంగా మార్చేసాం. కానీ కుక్కల్ని మాత్రం చంకలో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం. అవి చాలా ముఖ్యమైనటువంటి జీవరాశుల్లో ఒకటి. ఏవి? కుక్కలు కూడా. అవి వీధికి కాపల, ఊరికి కాపల. అవి చాలా ముఖ్యమైనవే. కానీ వాటితో మనం జాగ్రత్తగా ఉండాలి. వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఒక బాధ్యతగా. మనం తినగా మిగిలింది పెడితే చాలు. దానికోసం లక్షల రూపాయలు వెచ్చించి ప్రత్యేకమైన ఆహారం పెడుతున్నారు. బ్రీడ్‌లు, క్రాస్ బ్రీడ్‌లు చేసి కోట్ల కొలది ఇదొక పెద్ద మాఫియా ఈ కుక్కల గురించి.
ఇదంతా కూడా ఎమోషనల్‌గా ఇప్పుడు ఎలాగైతే జాంబీస్ మత మార్పిడి మాఫియా జాంబీస్‌ని తయారు చేస్తదో, ఈ కుక్కల మాఫియా కూడా ఇలా జాంబీస్‌ని తయారు చేస్తుందేమో అన్న బాధ కలుగుతోంది. అందరూ కూడా ఆ ట్రాప్‌లో పడుతూ ఉన్నారు. ఎమోషనల్ అటాచ్‌మెంట్. మనుషులకి ఉన్నటువంటి వైరాలు, ఇగోలు. ఎందుకంటే కుక్క రియాక్ట్ అవ్వదు కదా! మనం కొట్టినా, తిట్టినా అలా పడుంటది. అలా పడుండే వ్యక్తులతో అయితే అలాగే కలిసి ఉంటారేమో. కుక్కలు మాత్రం అలా పడుంటాయి కనుక ఎక్కువ అటాచ్ అవుతున్నారు. కుక్కకేమీ తెలీదు. మూతులు నాకొచ్చా, నాక్కూడదా అని. నాకించుకునే మనకుండాలి గదా! కాస్తన్న విచక్షణ. కోటానుకోట్ల భయంకరమైన క్రిములను కలిగి ఉంటది కుక్క లాలాజలం. ఉత్తరప్రదేశ్‌కు చెందినటువంటి బ్రిజేష్ సోలంకి 22 ఇయర్స్. రాష్ట్ర స్థాయిలో కబడ్డీ ప్లేయర్‌గా మంచి గుర్తింపు. అలాగే బంగారు పతకం కూడా సాధించాడాయన. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లో. కొద్ది వారాల క్రితం కుక్క పిల్లను రెస్క్యూ చేశాడంట. ఆ సమయంలో గాయానికి గురయ్యాడు. చిన్న ఘాటే కదా అని ఏమవుతుందిలే అని లైట్ తీసుకున్నాడంట. అదే ప్రాణాన్ని తీసేసింది. యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్‌ని తీసుకోవడం మానేశాడు. సోషల్ మీడియాలో అతని వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అవి చూస్తే ఇంకా భయంకరంగా ఉంది. పాపం అనిపిస్తా ఉంది. ఇతను ఒక రకంగా మానవత్వానికి పోయి ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. ఎడిన్బర్గ్ యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం ర్యాబీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధులకు ప్రధాన కారణంగా చెప్తున్నారు. అంటువ్యాధుల వల్ల సంభవించే మరణాల్లో ర్యాబీస్ 10వ స్థానంలో ఉంది. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 50,000 నుంచి 60,000 మంది ర్యాబీస్ కారణంగా మరణిస్తున్నారు. భారత్లో ప్రతి సంవత్సరం ర్యాబీస్ కారణంగా సంభవించే మరణాలు 36%. వీటిల్లో 95 నుంచి 97% కుక్కకాటు వల్లే. కొన్ని గబ్బిలాలు, ఇతరత్ర జంతువుల వల్ల కూడా ఇవి వస్తాయి. కానీ మోస్ట్లీ 99% కుక్కకాటు వలనే ఈ ర్యాబీస్ సోకుతుంది భారతదేశంలో అయితే. భారతదేశంలో ఏటా సుమారుగా 17.4 మిలియన్ల కుక్క కాటుల కేసులు నమోదవుతున్నాయి. దీనివల్ల సంవత్సరానికి 18,000 నుంచి 20,000 మందికి ఈ ర్యాబీస్ సోకుతోంది. అందులో చాలామంది చనిపోతున్నారు. చెప్పాను కదా! ఎంత ఎర్లీగా ఈ వ్యాక్సిన్ వేసుకుంటే అంత తొందరగా దాని నుంచి బయటపడతారు. అలాగే ఈ కుక్కల వల్ల ఎంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారో, భయంకరమైన దాడులకు గురయ్యారో మనం చూసాం. ఈ కుక్కల సంఖ్యను అదుపు చేయటం అవన్నీ కూడా ప్రభుత్వాల పని. కానీ ఆ ప్రభుత్వాల్ని పని చేయనివ్వవనమాట. వాటి జనాభా నియంత్రణ చేస్తారు, లేదా వాటిని ఏదో ఒకటి చేసి వాటిని అదుపు చేస్తారు అంటే ఈ కొన్ని సంస్థలుంటాయి కదా! ఎటా జటా అని ఏవో. అవన్నీ కూడా వచ్చి వాలిపోతాయి. కుక్కల హక్కుల పోరాట సమితులు ఇవన్నీ. మరి అలాంటప్పుడు గోవుల కోసం ఇవన్నీ కనబడవు. ముక్కలు కోసుకు తింటూ ఉన్నా కూడా నాజూగ్గా ఉంటది వీళ్ళకి. సరే, ఏదేమైనా సరే నా ఈ వీడియో వెనక ఉద్దేశ్యం ఏమిటి అంటే ఎవరిని హర్ట్ చేయడం కాదు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారిలో కూడా కొంతమందికి పెంపుడు కుక్కలు ఉండుంటాయి గనుక. కానీ వీలైనంత దూరంగా ఉంచుకుని వాటి నుంచి మనం లాభం పొందటం, మన ద్వారా అవి సంరక్షణ పొందడం అనేది జరగాల్సిన జీవులు కుక్కలు. వీలైనంత దగ్గరగా మనం ఉండి ఆదరించాల్సినటువంటి జీవులు, వాటి ద్వారా లబ్ధి పొందాల్సినటువంటి జీవులు గోవులు. ఈ ఒక లైన్ అర్థమైతే సరిపోతుంది. కానీ కలియుగం కదా! దూరం అవ్వాల్సింది దగ్గర, దగ్గర అవ్వాల్సింది దూరము ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్.